సాంబారు వంకాయ కర్రీ అమ్మా. దొండకాయ బెండకాయ ఉన్నట్టుంది. ఎంతమంది ఉన్నారమ్మా వంట వాళ్ళు? ఒకరు వాచ్మేనా? టమాటియా నలుగురా? వాచ్మెన్ ఉన్నారమ్మా? రైస్ కొంచెం ఉడకలేదమ్మా. బాగా చేశారు, వెరీ గుడ్. పెట్టకపోయారా పిల్లలకు? చిన్న పిల్లలకు పెడతారా ఇప్పుడు? పెద్ద పిల్లల్ని ఒకసారి గ్యాదర్ చేస్తారమ్మా, ఇంటర్మీడియట్ 10th. స్టోర్ రూమ్. ఎంత ఉన్నారమ్మా ఈ చెక్? ఐడియా ఉందా సార్? 50 to 60 ఉండాలా? అయితే 50 ఉంటుంది సార్. మనం చూస్తే 50 ఉంది. ఒకటి 50 ఉంది, ఒకటి 60 ఉంది. ఆ విధంగా ఉంది. 50 ఉంది ఖచ్చితంగా. 50 ఉంది. 55 grams మామూలుగా మనం ఇవ్వాల్సింది. 50 ఉంది. అప్పుడప్పుడు ఒకటి 60 వస్తాయి. ఎక్స్పైర్ డేట్ చూడండి. ఇది మీకు 1730 grams ఉండాలమ్మా ఒక ట్రే. 1730 గ్రాములు ఉండాలి. ఎందుకంటే మార్చారు. మీరు ఇంతకుముందు ఏంటి సరిపోయింది 50 grams అంటే ఒక 1.5 month అయింది. మీకు 55 grams చేశారు ఈ చెక్. కాబట్టి మనకు 17.30 grams ఉండాలమ్మా. చూసుకోండి, అది రెక్టిఫై చేసుకోండి. చెప్పండి మీ వెండర్స్కు ఇది క్యాలిక్యులేషన్ బాబు మాది అని. చిక్కీస్ ఎక్కడ ఉన్నాయి? లోడు. ఇది మీరు చెప్పండి మా. అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు వీ నీడ్. అట్లీస్ట్ బాక్స్ వస్తుంది చూసారా, ఆ బాక్స్ మీదన్నా ఉండాలి. దీని మీద లేకుండా వాళ్ళకి చెప్పండి, మీకు బాక్స్ ఇస్తారు కదా కాటన్ బాక్స్, ఆ బాక్స్ మీదైనా ఎక్స్పైర్ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రావాలి ఖచ్చితంగా. ఈ చిక్కీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఇవే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఈ పల్లీలు కదా, ఎనికా పప్పులు పాడవుతాయి కొద్దిగా టైం అయితే. ఇంటర్మీడియట్ అండ్ 10th? వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? ఫ్యాంటాస్టిక్. ఇంటర్మీడియట్ వాళ్ళు? మీరు ఇంటర్మీడియట్. నువ్వు 10th? ఎలా ఉంది ఇక్కడ మీకు? భోజనాలు బాగున్నాయా? మీకు యాక్చువల్లీ 1 year బ్యాక్ 1250 రూపీస్ ఉంది పర్ మంత్. తర్వాత 1400 చేశారు 1 year బ్యాక్. ఇప్పుడు 1600 చేశారు. అంటే 53 రూపాయల 33 పైసలు పర్ డే ఇస్తారు ఫుడ్కు. రైస్ ఫ్రీ వస్తాయి, దాదాపు రైస్ ఫ్రీ వస్తాయి. వంట వాళ్ళ ఛార్జెస్ సపరేట్గా ఇస్తారు. నేను చెప్తున్నా మీకు తెలియాలని, చాలామందికి తెలియదు, అవునా? కాబట్టి మనకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా మీకు స్కూల్స్కు హాస్టల్స్కు సన్నబియ్యం ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్టోర్ బియ్యం కాకుండా కొంచెం సన్న బియ్యం. అవి దేవుని దేవలన అది సక్సెస్ అయితే కన్నా నేను ఇంకా మంచి హ్యాపీగా భోంచేయచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్త బియ్యం కాబట్టి ముద్ద అవుతూ ఉంటుంది, కానీ అడ్జస్ట్ కావాలా. మన కడుపులో పోయినాక ఎట్లయినా ముద్ద అయిపోతుంది. కాబట్టి కొంచెం బై గాడ్ గ్రేస్ మొన్ననే అసెంబ్లీలో పెట్టారు ఆ బడ్జెట్లో సన్నబియ్యం ఇవ్వాలా స్కూల్స్కు హాస్టల్స్కు అని. అది అయిందంటే మటుకు మీ అదృష్టం. ఓకేనా? 10th పిల్లలు ఇక్కడి నుంచి పోయిన తర్వాత కస్తూర్బానే ప్రిఫర్ చేస్తారా? మీ గ్రూప్స్కి తగినట్టుగా ఎక్కడ సీట్ దొరికితే అక్కడ కదా. ఎంతమంది ఉన్నారు 10th? 40? ఎందుకు 5 డ్రాప్ అయ్యారా? అప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవడానికి లేదమ్మా? లేదు, మనం పర్మిషన్ తీసుకొని తీసుకోవచ్చు యాక్చువల్గా. 9th కానీ 8th కానీ. ఓకే, హ్యాపీనా ఇక్కడ? ప్రభుత్వం మీకు ఇంత మంచి బిల్డింగ్స్, ఇంతమంది స్టాఫ్, ఇంకా కొత్త బిల్డింగ్స్, మంచి భోజనాలు, వీక్లీ 1 చికెన్, బగర్ రైసు, మార్నింగ్ మిల్క్, ఈవినింగ్ స్నాక్స్,
డైలీ 1 ఎగ్ ఇంత గొప్పగా ఇస్తూ ఉంది కదా. హ్యాపీనా మీరు? ఎందుకు చేస్తూ ఉంది ఇంత ప్రభుత్వం? మీ జీవితాలు బాగుపడాలా, మంచి చదువులు చదవాలా, మా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడపిల్లలంతా ఒక గొప్ప స్థాయికి పోవాలా, గర్వకారణంగా నిలబడాలా అనే ఒక మంచి సదుద్దేశంతో మీరు దాన్ని నిలబెట్టుకోవాలి. వెరీ ప్రీసియస్ టైం ఇది, మీకు బాగా చదువుకునే టైం. మంచిగా అన్నీ ఉన్నాయి. ఒక సండే తప్ప మిగతా రోజులు మీకు ఏ రోజు పని లేదు. సండే రోజు క్లాత్ వాషింగ్ అవి ఇవి ఉంటాయి, అవునా? మిగతా టైం అంతా మంచిగా మీరు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలా, చాలా ఇష్టంగా చదవాలా, కసిగా చదవాలా, పోరాడాలా. అప్పుడే ఫ్యూచర్. ఏమాత్రం మీరు నెగ్లెక్ట్ చేసి ఈ ముచ్చట్లు పెట్టుకొని టైంపాస్ చేసి నేను బయట జరిగే కథలన్నీ చెప్పుకుంటా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చేస్తున్నారని కాదు, అలాంటివి ఏమి ఉంటే అవాయిడ్ చేయండి. చేసి ఇంటికి పోయినప్పుడు ఎంజాయ్ చేయండి హాలిడేస్లో. ఇక్కడ ఉండేంతసేపు టీచర్ చెప్పినట్టు బాగా వినాలా, మీకు మంచి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, మంచి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఉంది, మంచిగా శ్రద్ధగా చదవగలిగితే మంచి మీ గోల్స్ రీచ్ అవుతారు. మీ తల్లిదండ్రుల ప్రేమ, మీ అక్కచెల్లెళ్ళ అన్నదమ్ముల ప్రేమ, మీ బంధువుల ప్రేమ అన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు. మీరు చదువుకోవాలా మంచిగా అనే ఉద్దేశంతో దాన్ని నిలబెట్టుకోవాలి. మీరు ప్రభుత్వం ఉద్దేశాన్ని మీరు నెరవేర్చాలి. ఓకేనా? నెరవేరుస్తారా? మీకు చిన్న చిన్న బియ్యపు గింజలు ఇచ్చారు, చూసారా? అవి నోట్లో పెట్టుకోండి. రెండు నేట్లో పెట్టుకొని గట్టి ఉంటాయి అవి, కొద్దిగా బుగ్గన పెట్టుకోండి. మీ లాలాజలంతో కొద్దిగా మెత్తగా అయిపోతాయి. కొరకండి వీలున్నాను. అవి పోర్టిఫైడ్ కెన్నల్స్, పోర్టిఫైడ్ రైస్ అంటారు వాటిని. బియ్యం కాదు అవి, బియ్యం కాదు అవి. అవి 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతారు. అవి విటమిన్స్ అన్నమాట. ఆ విటమిన్స్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యపు పొడితో తయారు చేసిన చిన్న పదార్థం. అది 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్, బియ్యపు ఆకారంలో ఉండి బియ్యంలో కలుపుతారు. కిలోకు 10 grams వస్తాయి. అవి కరిగిపోతాయి అన్నం వండేటప్పుడు. అందుకు గంజి ఉంచలేకున్నాం. గంజి ఉంచితే కన్నా అందులో వెళ్ళిపోతుంది ఆ విటమిన్స్. కాబట్టి గంజి ఉంచలేకపోవడం వల్ల కొద్దిగా ముద్ద అవుతా ఉంది రైస్. ఓకేనా? వాటి వల్ల మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. మంచి స్ట్రైట్ కూర్చోండి అంతా. ఎట్లా కూర్చున్నారు మీరు? దేని సపోర్ట్తో? ఆ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, బాగా బలపడుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఓకే, మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది. ముసలి వాళ్లకు కాళ్ళు బాగా శక్తివంతంగా తయారవుతాయి, మోకాళ్ళు. అవి ఆ విటమిన్స్ వల్ల ఉపయోగాలు గుర్తుపెట్టుకోండి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఫోర్టిఫైడ్ రైస్లో ఏ విటమిన్స్ ఉంటాయి అంటే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. వాటి వల్ల ఉపయోగాలు: బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా అడిగితే కన్నా టక 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 ఇట్లా చెప్పాలి. చెప్తే అబ్బా వెరీ ఇంటెలిజెన్స్ అందరు అనుకుంటారు. మీరంతా ఇంటెలిజెన్సే కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పింది. ఓకే, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? ఇంతమందికి జాబ్స్ ఆడిస్తుంది ప్రభుత్వం. చదువుకోవడం జాబ్స్ కోసమే అనేది మైండ్ వదిలేయండి. చదువుకోవడం జాబ్సే ప్రామాణికం అనే వర్డ్ వదిలేయండి. చదువుకోవడం వల్ల నాగరికత పెరుగుతుంది, వేషభాషలందు మార్పులు వస్తాయి, ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక ఏదైనా సమస్యను పరిష్కరించుకోగలరు. ఎంతో గొప్పగా మీకు ఒక సపరేట్గా మీ ఇంటి చుట్టుపక్కల ఒక డిగ్రీ చదివింది, ఒక ఇంజనీరింగ్ చేసింది, లేకపోతే ఒక నర్సింగ్ చేసింది, ఇట్లంటే ఒక వాల్యూ ఉంటుంది మీ బంధువులలో. మీకు దాన్ని మీకు స్కిల్స్ ఉంటే ప్రైవేట్ జాబ్స్ వెయిట్ చేస్తూ ఉన్నాయి లక్షల జీతాలతో. లేదు మీకు ఇంకా మంచి తెలివితేటలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయితే మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అర్థమైందా? లేదు చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి, మీ తెలివితేటలతో చేసుకోవచ్చు. ఒక బెట్టుకు పెట్టుకోవచ్చు, ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక చీటీల వ్యాపారం చేయొచ్చు, ఒక LIC ఏజెంట్గా ఉండొచ్చు, ఒక టైలరింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు మీరు ఇంట్లో కూర్చొని. అది లేదు మీ పిల్లలకు చదువు చెప్పుకోవచ్చు, చుట్టుపక్కల 10 మందిని పిలుచుకొని ట్యూషన్ చెప్పుకోవచ్చు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ప్రతిదానికి భర్తల మీద ఆధారపడకూడదు. మీ సొంతంగా సంపాదించగలిగితేనే మీ తల్లిదండ్రులకు 10 రూపాయలు ధైర్యంగా ఇవ్వగలరు, మీరు ఖర్చు పెట్టగలరు, మీ పిల్లలకు ఖర్చు పెట్టగలరు, మీ అన్నదమ్ములకు సాయం చేయొచ్చు. ఇట్లా అన్నమాట. ఎంతసేపు మనం భర్తల మీద ఆధారపడతాం? ప్రతిదానికి దానికి 1000, దీనికి 2000 అంటామంటే ఏంది ఎప్పుడు నీది పోడే అంటారు, అవునా?
అప్పుడు మీరు సొంతంగా సంపాదించుకోగలిగితే ఆ వాల్యూని డిఫరెంట్గా ఉంటుంది. మీరు గమనించట్లేదు, యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది పెడతారు. చిన్న కుటుంబము, వాళ్ళు చిన్న గుడిసెలో ఉంటారు. ఆమె రోజు వీడియోలు చేసి పెడతారు. మా పిల్లల్ని స్కూల్కి తీసుకుపోతా ఉన్నా, లేకపోతే వంట చేస్తా ఉన్నా, కుండలో వంట చేస్తా ఉన్నా, కట్టెలు పొడి, దాని వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. మనసుంటే మార్గం ఉంటుంది. డబ్బు సంపాదడం పెద్ద పని కాదు, తెలివితేటలుంటే. అన్నిటికి మూలం చదువు, వజ్రాయుధం చదువు అనేది. ఆ వజ్రాయుధం మీ చేతిలో ఉంటే ఏ ఆటైనా ఆడొచ్చు. అర్థమైందా? బాగా శ్రద్ధగా చదవండి, ఇష్టంగా చదవండి, బాగా మంచి లైఫ్ ఉండాలి మీ అందరికీ. ఓకేనా? ఏంటి భోజనాల పరిస్థితి బాగుంది అందరికీ? సంతోషమేనా? చికెన్ అంటే అందరికి ఇష్టమేనా? ఆదివారం పట్టుపడతారా? ఓకే ఓకే. టిఫిన్స్లో నేను ఒకటి మారుస్తా. అది ఏది మార్చాలా, ఏది బాగలేదు? ఉప్మానేనా మీ శత్రువు? ఒకటే స్టిక్ ఆన్ కావాలి మీరు. ఒకటి ఉప్మా. ఉప్మా ఫిక్స్. ఉప్మా బదులు ఏం కావాలి చెప్పు? పొంగల్. ఇంకా మేము చిన్నప్పుడు మేము ఇట్లా కూర్చొని చదువుకుంటా ఉంటాం ఇంట్లో, మా అన్నదమ్ములం కానీ అక్కచెల్లెలం కానీ. చదువుకుంటా ఉంటే మా అన్నయ్య ఉంటాడు అనుకో, నేను మామూలు కూర్చొని ఉంటా, చదువుకుంటా ఉంటాం. చదువుకుంటా అంటే సినిమా పోతావు అంటాడు. అంటేనే మా అక్క ఎవరో ఒకరు వింటారు, ఏరా సినిమా పోతావు అని పటాన్ని కొడతారు. అంటే ఒకరి మీద పడేయడం అనమాట వాడి ఉద్దేశం. అది ఈ పాప ఉద్దేశం పొంగల్, ఆ పాప మీద పడేస్తామని. పొంగల్ తీసేయమని అడిగింది ఆ పాప. సరే ఇంకా ఏం కావాలా? దోశ. ట్యూస్డే దోశ ఉంది. ఓకే. ఇంకా నేనే చెప్పనా? అగ్రి అవుతారంతా? అందరా ఓకే అంటామా? అయితే మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం, కానీ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఎగ్ ఉండదు. ఈ పాపకి ఏదైనా సపరేట్ చేసి పెట్టండి. ఓకేనా? హ్యాపీనా? అయితే నాకు 2 మాటలు ఇవ్వాలి. లైఫ్లో ఉప్మా తినమనాలి. లైఫ్లో ఇంట్లో వంట ఉప్మా చేయమని చెప్పాలి. మీరు ఫస్ట్ చేసేది అది ఇంట్లో. ఊరికే జోగ్గలే. నాకు ఉప్మా అంటే చాలా బాగా ఇష్టం, తెలుసా మీకు? ఉప్మా అంటే నాకు చాలా బాగా ఇష్టం, నాకు ఫేవరెట్ డిష్. ఎందుకో తెలుసా? ఎందుకు ఇష్టం తెలుసా? నమిలే పని ఉండదు, మింగేసి. ఓకేనా? ఓకే. మీకు రేపు పొద్దున ఎగ్ ఫ్రైడ్ రైస్. రేపే కదా ఉప్మా? మీరు మంచిగా, మీ మేడం ఒక వీడియో తీస్తుంది, బాగుందా బాగలేదనే విషయం. బాగుందంటే కంటిన్యూ చేస్తాం, బాగలేదంటే పాత చింతకాయ పచ్చడే. ఓకేనా? ఒకవేళ బాగలేదు అంటే ఎప్పుడైనా ఏమైనా టమాటా రైస్ అట్లా కూడా చేస్తారు. టమాటా రైస్ చేపిద్దాం, కొన్ని టమాటాస్ వేసి. మీ వెండర్కి చెప్పండి అమ్మా, మాకు ఉప్మా రవ్వ వద్దు, దాని బదులు కొన్ని ఆనియన్స్, ఆయిల్, కంపేరింగ్ దట్. అప్పుడు ఆనియన్స్ బాగా కట్ చేసి ఫ్రై చేసి, ఎగ్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్ని ఎగ్స్ కొట్టిపోయాలి. పోయిన తర్వాత రైస్ మనకు ప్రాబ్లం లేదు కాబట్టి రైస్ ఉడకబెట్టి దాంట్లో కలిపేసేయండి. అది చేయండి ఒకసారి. పిల్లలు ఇంట్రెస్ట్ ఉంది బాగుంది అంటే ఓకే, లేదంటే కొద్దిగా టమాటాలు బాగా ఉడకబెట్టేసి బాగా మెత్తగా ఈ రైస్ని దాంట్లో మిక్స్ చేయండి. అదొక చాయిస్. ఓకేనా? మీ కోరికలన్నీ నెరవేర్చుకున్నాం. మీరు మాకేమి ఇస్తారు గిఫ్ట్? వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మా కోరిక. స్కూల్కి మంచి పేరు తేవాలా, మీ టీచర్స్కి మంచి పేరు తేవాలా, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా. అర్థమవుతుందా? మీ బంధువులలో ఒక గ్రేట్నెస్ ఉండాలా, ఒక గొప్ప ప్రౌడ్ ఉండాలా. అంటే మీరు మంచిగా చదివి మంచి మార్క్స్ వస్తేనే అప్పుడే విలువ. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. కమ్.